నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. తెలంగాణలో బీహార్ తూటాలు పేలిపోతున్నాయి. ప్రత్యర్థులే టార్గెట్గా దుండగులు కాల్పులకు తెగబడుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్న తుపాకులతో ప్రత్యర్థులను మట్టుబెడుతున్నారు. నిన్న హైదరాబాద్లో పేలిన తూట ఒకరిని పొట్టన పెట్టుకుంది. మొన్న మెదక్లో జరిగిన కాల్పుల ఘటన కూడా జననానికి వణుకు పుట్టించింది. తూట ఎక్కడ పేలినా అది మాత్రం బీహార్ నుంచే దిగుమతి అవుతున్నాయన్న అనుమానాలు స్పష్టంగా వ్యక్తమవుతున్నాయి. పక్క రాష్ట్రాల నుంచి అడ్డదిడ్డంగా వస్తున్న తుపాకులు ఎప్పుడు ఎక్కడ పేలుతాయో తెలియని పరిస్థితిలో జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏ ప్రాంతంలో గన్మోగుతుందో, ఎవరి ప్రాణం పోతుందోనంటూ వణికిపోతున్నారు. రాష్ట్రానికి పొరుగున ఉన్న రాష్ట్రాల నుంచి విచ్చలవిడిగా తుపాకులు రావడంతోనే ఈ కల్చర్ పెరిగిపోయిందన్న ప్రచారము జరుగుతోంది. ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాలైన యూపీ, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి తెలంగాణకు రహస్యంగా ఈ గన్నులు చేరుకుంటున్నాయా? బోర్డర్లో పోలీసుల నిఘా అంతంత మాత్రమే ఉండడంతో స్మగ్లర్లు ఇష్టానుసారంగా గన్లను డంపు చేస్తున్నారా? హైదరాబాద్ మలక్పేటలో కాల్పుల ఘటనలో సిపిఐకి చెందిన లీడర్ స్పాట్లోనే చనిపోయాడు. మెదక్ కొల్చారంలో జరిగిన కాల్పుల్లో కాంగ్రెస్ నేత బలయ్యారు. ప్రత్యర్థులు పక్కా ప్లాన్తో స్కెచ్ వేసి మట్టుబెట్టారు. అంతకుముందు ఫిబ్రవరిలో గచ్చిబౌలి సిసిఎస్ పోలీసులపై కూడా కాల్పులు జరిగాయి. హైదరాబాద్లోని జీడిమెట్ల గాజుల రామారంలో ఓ బార్ అండ్ రెస్టారెంట్ వద్ద క్యాషియర్పై ఫైరింగ్ జరిగింది. జనవరిలో అయితే అఫ్జల్గంజ్లో బీదర్ దొంగల ముఠా జరిపిన కాల్పులు కూడా సంచలనం రేపాయి. ఇలా వరుసగా జరుగుతున్న ఘటనలతో జనం భయాందోళనకు గురవుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్న లైసెన్స్డ్ గన్స్, కంట్రీ మేడ్ రివాల్వర్స్, ఎయిర్ గన్స్ ప్రజల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. రాష్ట్రంలో అనుమతులు లేని తుపాకుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బీహార్, యూపీ నుంచి అక్రమ మార్గంలో తుపాకులు కొని సరిహద్దుల నుంచి రాష్ట్రంలోకి తెస్తున్నారు. రాష్ట్రంలో 7,125 చెల్లుబాటయ్యే ఆయుధ లైసెన్సులు, 9,294 రిజిస్టర్డ్ ఆయుధాలున్నాయని అంచనా. గత 3 ఏళ్లలో కేవలం 510 మాత్రమే లైసెన్సులు జారీ అయ్యాయి. ఇవి అధికారిక లెక్కలు. వీటికంటే 4-5 రెట్లకు పైగా ఆయుధాలున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్లో ఎక్కువగా అక్రమ ఆయుధాల వినియోగం ఉండగా ఆ తర్వాత మహబూబ్ నగర్, నల్గొండ, జనగాం, నిర్మల్, ఆదిలాబాద్, వికారాబాద్ జిల్లాల్లో కూడా గన్నులను అడ్డదిడ్డంగా వాడేస్తుంది. ముఖ్యంగా వెపన్స్ ను వ్యక్తిగత ప్రతిష్ట కోసం వాడిస్తున్నారు. అది ఒక స్టేటస్ గా ఫీల్ అవుతున్నారు. కొందరైతే ఎదుటివారిపై పెత్తనం చెలాయించేందుకు గన్స్ పెట్టుకుంటున్నారు. చిన్న చిన్న పంచాయతీలో గన్నులు తీసి ప్రత్యర్థులను బెదిరిస్తున్న సందర్భాలు కోకొల్లలు. ఈ అక్రమ ఆయుధాలను రాజస్థాన్లోని జైపురా, బీహార్లోని గయా, ముంగేర్, పాట్నా, మధ్యప్రదేశ్లోని ఇండోర్, భర్వానీలో చాలా సులభంగా తయారు చేస్తున్నారు. అక్కడ తుపాకులు తయారు చేసే ఫ్యాక్టరీలే ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు వారి నెట్వర్క్ ఎలా ఉందో, ఎంతుందో. తుపాకుల డిమాండ్ను బట్టి వీటి ధర 2,000 నుంచి 30,000 వరకు చెల్లించి కొందరు కొనుగోలు చేస్తున్నారు. ఇక ఇతర రాష్ట్రాల్లో కొన్నప్పుడు 30,000 ఉన్న కంట్రీ మేడ్ రివాల్వర్ హైదరాబాద్ చేరుకునేసరికి 4-5 రెట్లు పెరుగుతున్నదని అధికారులు చెబుతున్నారు. కొందరు రౌడీ షీటర్లు, భూ కబ్జాలు, సెటిల్మెంట్ల కోసం వీటిని కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వీటి రవాణాకు నేరగాళ్లు ప్రైవేట్ ట్రావెల్ బస్సులు, రైళ్లను ఉపయోగిస్తున్నారు. ప్రధాన నగరాల్లోని రైల్వే స్టేషన్లకు బదులుగా ప్రయాణికులు తక్కువగా ఉండే స్టేషన్లలో దిగిపోతారు. అక్కడి నుంచి బైక్స్, ప్రైవేట్ వెహికల్స్ లో ప్రయాణం చేసి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. దీనికి చెక్ పెడేది ఎక్కడ? పోలీసుల పాత్ర ఎలా ఉండాలి? లైసెన్స్ జారీలో కూడా జాగ్రత్తలు అవసరమా అన్నదే ఇప్పుడు అసలైన చర్చ. రైట్, మొత్తంగా తెలంగాణలో గన్ కల్చర్ ఎక్కువైపోయింది. అనుకోని ప్రదేశాల్లో, జనసామర్థ్యం ఉన్న ప్రదేశాల్లో కూడా గన్నులతో బెదిరిస్తున్న పరిస్థితులు, దాడులు కూడా జరుగుతున్నాయి. ఇక ప్రత్యర్థులను మట్టుపెట్టేందుకు గన్లను ఉపయోగిస్తున్న పరిస్థితి. సో తెలంగాణలో ఒక్కసారిగా ఈ గన్ కల్చర్ పెరగడానికి కారణాలేంటి, పోలీసులు ఏం చేసిపోతున్నారు ఈ గన్ కల్చర్ను అడ్డుకునేందుకు అనే అంశాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రవీణ్, చూస్తున్నాం మొత్తంగా తెలంగాణలో ఎప్పుడూ లేని విధంగా గన్ కల్చర్ పడగ విప్పినట్టుగా తెలుస్తుంది. సో ఏం చెప్తారు? వంశీ, అయితే రాష్ట్రంలో ఇటీవల గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయిందని తెలుస్తుంది. అయితే వరుసగా జరుగుతున్న సంఘటనలు ఏదైతే నిన్ననే చూసాం మనము, హైదరాబాద్తో సహా మెదక్లో కూడా గన్ కాల్పులు చూసాం. కాబట్టి ఈ నేపథ్యంలో చూసుకుంటే
తెలంగాణ రాష్ట్రంలో కూడా మొత్తం టోటల్గా ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏ చోట గన్ పేలుతుందా అనే కోణం లోపల అయితే భయాందోళనకైతే ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యం చూసుకుంటే మొత్తం ఏ ప్రాంతంలో తుపాకులు మోగుతాయో తెలియని పరిస్థితులు అయితే మొత్తం టోటల్గా నెలకొందనే చెప్పాలి. అదేవిధంగా ప్రధాన హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో విపరీతంగా గన్ మోతలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఆయుధాలతో కాల్పుల ఘటనలు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో ఎప్పుడూ లేనంతగా తుపాకుల మూతలు కూడా వినిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి మొత్తం టోటల్గా చూసుకుంటే ఏడాదిన్నర నేరాల శాతం కూడా పెరిగిపోయిందని తెలుస్తుంది. అదేవిధంగా బీహార్, యూపీ లాంటి రాష్ట్రాలకే పరిమితమైనటువంటి ఈ యొక్క గన్ కల్చర్ ఏదైతే ఉంటుందో అది తెలంగాణ రాష్ట్రకు రావడం పైన తీవ్ర చర్చాంశీయం కూడా మారిందని తెలుస్తుంది. అదేవిధంగా మెదక్లో జరిగినటువంటి ఘటనలే కాకుండా ఫిబ్రవరిలో గచ్చిబౌలి సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి లోపల ఇదే నేరాలు గాజుల రామారంలో కూడా ఇదే విధంగా గాజుల రామలో ఓ బార్ అండ్ రెస్టారెంట్ లో కూడా కాల్పులు జరిగిన సంఘటన మనం చూసాము. అదే విధంగా బీహార్ ఒక బీదర్ నుండి దొంగల ముఠ కూడా హైదరాబాద్ లో వచ్చినటువంటి ఆ పోలీసులు ఏదైతే పోలీసులు వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నించిన నేపథ్యంలో వారిపైన కూడా కాల్పులు జరపడం అనేది కూడా విస్మయానికి గురి చేస్తుందని చెప్పాలి. అదేవిధంగా అయితే జిల్లాలో ఎక్కువగా రాష్ట్రంలో గన్ కల్చర్ మొత్తం టోటల్గా ఉన్నటువంటి జిల్లాలు చూసుకుంటే కనుక తెలంగాణలో అయితే ఇటు నల్గొండ, హైదరాబాద్ అండ్ అనదర్ వన్ వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలో కూడా ఎక్కువగానే ఉందని కూడా తెలుస్తుంది. దేనికంటే ఈ యొక్క నేపథ్యం చూసుకుంటే అయితే అటవీ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అటవీ ప్రాంతంలో ఉండేటటువంటి ఈ ప్రాంతాలైనటువంటి వికారాబాద్ లాంటి ప్రాంతంలో మొత్తం టోటల్గా అయితే అనంతగిరి అడవిలు ఉంటాయి కాబట్టి ఆ అడవులలో కూడా వేటాడడానికి కూడా గన్లను వాడుతున్నారు. కొందరు కబ్జాదారులు ఎవరైతే ఉంటారో, రౌడీ షీటర్లు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా అయితే ఒక హుందాతనానికి వాడుతున్నారు. అదేవిధంగా కొంతమందిని భయాందోళన గురి చేసి లేదంటే కబ్జా కూరలకి భయపెట్టడానికి ఈ గన్లను వాడుతున్నట్టుగా తెలుస్తుంది. అదే అవన్నీ కూడా అక్రమంగా వస్తున్నటువంటి గన్లే మొత్తం టోటల్ గా. అయితే పోలీస్ శాఖ నుండి అధికారికంగా ఇప్పుడు రాష్ట్రంలో 7,125 చెల్లుబాటు అయ్యే ఆయుధాలు ఉన్నట్టుగా అయితే చెప్తున్నారు. అదేవిధంగా లైసెన్స్ కలిగినటువంటివి 9,294 రిజిస్టర్ అయినటువంటి ఆయుధాలు ఉన్నట్టు చెప్తుంది. అయితే గత 3 ఏళ్లలో చూసుకుంటే తెలంగాణలో 3 ఏళ్లలో చూసుకుంటే 510 గన్లకు మాత్రమే పర్మిషన్స్ ఉన్నాయి. మొత్తం ఈ నేపథ్యంలో చూసుకుంటే అధికారుల లెక్కల ప్రకారం ఇలా ఉంటే ఇప్పుడు 4-5 రెట్ల కంటే గన్ కల్చర్ మొత్తం అయితే ఈ యొక్క ఆయుధాలు కూడా అయితే విపరీతంగా వాడుతున్నట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ లోనే అక్రమ వినియోగం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యం చూసుకుంటే సిటీలో రవాణా కూడా అక్కడ నుంచి కొందరు ఇతర రాష్ట్రాల నుండి కూడా ఈ యొక్క అయితే గన్ కల్చర్ ను అలవాటు పడ్డట్టుగా తెలుస్తుంది. వాటిని రవాణా చేసుకుంటున్నారు, అక్రమ రవాణా చేసుకుంటున్నారు. ఈ నేపథ్యం చూసుకుంటే బీహార్ రాష్ట్రం నుండి అండ్ యూపీ ఈ యొక్క రాష్ట్రాల నుండి ఎక్కువగా కూడా హైదరాబాద్ కు తరలి వస్తున్న క్రమం లోపల ఈ నేపథ్యంలో అక్కడ నుండి ఇక్కడ ట్రాన్స్ఫర్ కావడానికి అయితే తక్కువ మోతాదులో కూడా గన్లు లభిస్తున్నాయి. కాబట్టి 2,000 నుండి 30,000 చూస్తున్నాం. మీరు చెప్తున్నట్టుగా గన్స్ అనేవి ఎలా అయిపోయింది పరిస్థితి అంటే సింపుల్గా ఓ సెల్ ఫోన్ షాప్కి వెళ్ళి సెల్ ఫోన్ కొన్నంత ఈజీగా గన్లను కొనేస్తూ ఉన్నారు. అలానే క్యారీ కూడా చేస్తున్న పరిస్థితులు. సో ఏదైనా మాట పెరిగితే కాల్పులు చేస్తూ ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రౌడీ షీటర్స్ చేతిలోకి వచ్చేసాయి, గ్యాంగ్స్టర్స్ చేతిలోకి వచ్చేసాయి, ఇక వీధి రౌడీలు చేతుల్లోకి గన్స్ వచ్చేసాయి. చాలామంది యువత కూడా ఈ గన్లను స్టేటస్గా పెట్టుకుంటున్న పరిస్థితి. సో మొత్తంగా ఇప్పుడు పోలీస్ శాఖ ఏం చేయబోతుంది? ఒక్కసారిగా ఎప్పుడూ లేని విధంగా తెలంగాణలో ఈ గన్ కల్చర్ అనేది కనపడుతూ ఉంది. పోలీస్ శాఖ ఎటువంటి చర్యలు చేపట్టబోతుంది? ఇంకొకటి, ఇక్కడ ఎవరు కూడా లైసెన్స్డ్గా గన్ను యూజ్ చేయని పరిస్థితులు. చాలా తక్కువ మొత్తంలోనే ఎవరైనా శత్రువుల నుంచి థ్రెట్ ఉంటే వాళ్లకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆ లైసెన్స్డ్ రివాల్వర్స్ అనేవి జారీ చేస్తూ ఉంటారు. ఇవేవీ లేకుండా ఇష్టారాజ్యం అంటే అవతల వాళ్లను బెదిరించేందుకు దాదాలు లేదంటే గూండాగిరి చేసేందుకు కూడా గన్స్ను ఉపయోగిస్తున్న పరిస్థితి. పోలీస్ శాఖ ఏం చేయబోతోంది? మొత్తంగా ఎటువంటి చర్యలు తీసుకుంటే గన్ కల్చర్ను మన తెలంగాణ నుంచి పారద్రోలవచ్చు అంటారు? ఎస్ వంశీ, తప్పకుండా దీనికి పోలీస్ శాఖ అయితే ఎవరి దగ్గర అయితే లైసెన్స్ గన్నులు ఉన్నాయో వాటిని ప్రతి 3 నెలలకు ఒకసారి చెక్ చేయవలసి ఉంటుంది. మెయిన్గా చెక్ చేయాలి. అటువంటి నిఘా లోపం వల్లనే ఈ విధంగా జరుగుతుంది. మరికొందరు ఏం చేస్తున్నారంటే లైసెన్స్ గన్లతోని ఒకవేళ కాల్పులకు తెగబడితే దొరికిపోతామనే ఉద్దేశంతోన
ఈ యొక్క అక్రమ రవాణా ద్వారా వచ్చేటటువంటి ఈ యొక్క గన్లను వాడుతున్నట్టుగా తెలుస్తుంది. దానిపైన ఖచ్చితంగా ఈ యొక్క పోలీస్ శాఖ నిఘా పెట్టాలి. ఇంకొకటి కూడా ఏంటంటే వీళ్ళ దగ్గర ఎవరి దగ్గర అయితే లైసెన్స్ గన్లు ఇస్తున్నారో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బుల్లెట్ సంఖ్యలను కూడా అయితే పోలీసులకు తెలపవలసి ఉంటుంది. కాబట్టి వాటిపైన కూడా పోలీసులు అయితే ఒక నిఘా పెట్టాలని తెలుస్తుంది. ఈ యొక్క అక్రమ రవాణాలు అయితే రవాణా జరగకుండా చెక్ పోస్టులు ఏవైతే ఉంటాయో మెయిన్గా ఆ చెక్ పోస్టుల పైన కూడా నిఘా పెట్టాలి. నిఘా పెట్టిన కారణంలో అయితే ఈ విధంగా చూసుకుంటే ఈ యొక్క ముఠా ఇంకా ప్లాన్ ప్రకారంగా మొత్తం టోటల్గా చూసుకుంటే అక్రమ రవాణా చేసే వాళ్ళు ఒక కొత్త పందాలను కూడా ఎంచుకుంటున్నారు. మెయిన్గా అయితే ట్రైన్లలో బస్సులలో కాకుండా తమ సొంత వాహనాలలో కూడా ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే కొరియర్ ద్వారా కూడా ఈ యొక్క గన్లను కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దానిపైన పోలీస్ శాఖ నిఘా పెట్టింది. కాబట్టి తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం అయితే పోలీస్ శాఖ వీటిపైన నిఘా పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ యొక్క అక్రమ రవాణా ఏ రాష్ట్రాల నుంచి వచ్చినా కానీ అయితే చెక్ పోస్టుల దగ్గర మాత్రం అయితే నిఘా పెట్టవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి అక్రమదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా నిఘా పెట్టవలసిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. మొత్తంగా చూస్తున్నాం మనం రాష్ట్ర రాజధానిలోనే కాదు జిల్లాలకు కూడా ఈ గన్ కల్చర్ పాకింది. ఇక నల్గొండ జిల్లాలో కూడా గన్ కల్చర్ తాలూకా నీడలు అనేవి కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు కిరణ్ జాయిన్ అవుతున్నారు. కిరణ్, చూస్తున్నాం రాజధాని నుంచి జిల్లాలకు కూడా గన్ కల్చర్ పాకింది. పోలీసులు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది. ఇక ఎక్కడికక్కడ అంటే భూముల రేట్లు పెరగటంతో రియల్ ఎస్టేట్కి సంబంధించి కూడా చాలామంది గన్స్ను వాడుతూ ఉన్నారు, అవతల వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఏం చెప్తారు? జార్ఖండ్, యూపీ లాంటి ప్రాంతాల్లో ఇటువంటి గన్ కల్చర్ ఉంటుంది. అక్కడ 17-18 సంవత్సరాల ఆ పిల్లలు కూడా గన్నుతో సాహసాలు చేస్తారు. ఎక్కువగా దోపిడీ దొంగలకు సంబంధించి పార్ది గ్యాంగ్ తో పాటు కొన్ని అంతర్రాష్ట్ర ముఠాలకు సంబంధించి చేతిలో ఇటువంటి గన్స్ ఉంటాయి. ప్రయాణం చేస్తున్నటువంటి వాహనాలను టార్గెట్ చేయడం, దోపిడీ చేయడం వంటి ఇటువంటి ముఠాలు ఎక్కువగా ఆ రాష్ట్రాల్లో ఉంటాయి. ఇప్పుడు సేమ్ తెలంగాణలో కూడా అటువంటి ముఠాలు సంచరిస్తున్నాయా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. తాజాగా మనం చూసుకోవచ్చు, మలక్పేట సంబంధించి చందు నాయక్ దారుణ హత్యకు గురయ్యారు. అంటే ఒక వ్యక్తిని హత్య చేయడం వేరు, గన్నుతో హత్య చేయడం వేరు. అంటే గన్నుతో హత్య చేసిందంటే గన్ను కల్చర్ సంబంధించి ఎలా పాకుతుందో కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. గతంలో చాలా చూసుకోవచ్చు, ఒక ఎవరైతే ప్రాణహాని ఉన్నటువంటి విఐపీలకు మాత్రమే లైసెన్స్ గన్ ఇచ్చేవారు. అంటే ఎవరైతే గన్ను నిజంగా లైసెన్స్ ఇవ్వాలనుకుంటే వారికి సంబంధించిన నేర చరిత్ర చూసి ఎస్బీ రిపోర్ట్ తర్వాత గన్ను లైసెన్స్ మంజూరు చేస్తారు. కానీ చాలా మంది ఇల్లీగల్ గా కూడా ఇటువంటి గన్ను లైసెన్స్ పొందడం, ఎవరైతే టార్గెట్ ఉన్నారో వారిపై దాడులు చేయడం వంటి ఇష్యూస్ కూడా గతంలో కూడా చోటు చేసుకునే పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. తాజాగా హైదరాబాద్ శివారులో ఉన్నటువంటి ఇటు నల్గొండ కావచ్చు, ఇటు యాదాద్రి భువనగిరి జిల్లా సంబంధించి కావచ్చు, రంగారెడ్డి, ఇటు వికారాబాద్ జిల్లాలకు సంబంధించి ఎక్కువగా ఈ ప్రాంతాల్లో కూడా భూముల రేట్లు పెరగడం, అదేవిధంగా రియల్టర్లు కూడా గన్నులు వాడడం వంటి కల్చర్ కూడా పెరుగుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ గన్ను కల్చర్ సంబంధించి ప్రభుత్వ నిఘా లేకపోవడం, అదేవిధంగా అధికారులకు సంబంధించి నిఘా లేకపోవడమే ఇటువంటి గన్ కల్చర్ కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు చాలా ఘటనలు, క్రైమ్ ఘటనలు చూస్తాం. ఇటు హైదరాబాద్ కావచ్చు, నల్గొండ, వరంగల్ ఇటువంటి మెయిన్ సిటీ, హైదరాబాద్ అవుట్స్కట్స్ లో ఉన్నటువంటి జిల్లాలకు సంబంధించి చూసుకున్నట్లయితే గతంలో కూడా ఇటువంటి గన్ కల్చర్ అయితే కొనసాగింది. గన్నుతో కూడా ఎవరైతే టార్గెట్ ఉన్నారో ఆ గన్నుతో కూడా లేపేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ సుపారీ గ్యాంగ్ సంబంధించి చేతిలో గన్స్ ఎలా వెలుగుతున్నాయి, వీళ్ళు గన్ను ఎలా వాడుతున్నారు, వాళ్ళు గన్ను ఎక్కడ కొనుగోలు చేస్తున్నారు అనేటువంటి ఇంటెలిజెన్స్ నిఘా విభాగం ఫెయిల్యూర్ వల్లనే ఇటువంటి మర్డర్లు జరుగుతున్నాయని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మలక్పేట ఘటన కావచ్చు, అంతకుముందుకు ఘటనలు చూసుకున్నట్లయితే ఎక్కువగా ఇటువంటి ఈ మర్డర్ కేసులకు సంబంధించి సుపారీ గ్యాంగ్ సంబంధించి వద్ద కావచ్చు, ఇటు దోపిడీ దొంగలకు సంబంధించి గన్స్ ఎక్కడ వస్తున్నాయని కూడా ప్రభుత్వ నిఘా లేకపోవడమే ఇటువంటి ఘటనలు కావచ్చు, మర్డర్లు కావచ్చు, దోపిడీలు కావచ్చు, దొంగతనాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటువంటి కల్చర్ ఎక్కువగా బీహార్, జార్ఖండ్ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఆర్థిక పరిస్థితి అంటే అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఎక్కువగా ఇటువంటి క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి. ఇటువంటి క్రైమ్స్ కూడా ఇప్పుడు తెలంగాణకు కూడా పాకిందా అంటే పాకినట్టే మనకు ప్రస్తుత పరిస్థితులు చూస్తే అవుననే సమాధానాలు కూడా వినిపిస్తున్నాయి. ఆ ప్రాంతాల్లో బీహార్ కావచ్చు, జార్ఖండ్ ప్రాంతాల్లో బజ్జీలు తిన్నంత ఈజీగా అక్కడ మర్డర్లు జరుగుతాయి. అదే కల్చర్ ఇక్కడ కూడా ఇప్పుడు తెలంగాణ సంబంధించి ఇక్కడ కూడా క్రైమ్ రేట్ చూస్తుంటే ఇటువంటి క్రైమ్ పెరుగుతుందా అనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తం అవుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటువంటి గన్స్ కల్చర్ చెక్ పెట్టాలంటే
ఆ, అధికారులు అంటే పోలీస్ అధికారులు జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ గన్స్ ఈ వరకు ఎవరు సప్లై చేస్తుంటారు, వారికి ఎవరు లైసెన్స్ ఇస్తుంటారు అనేటువంటి ఆ, ఆ, కూడా సీరియస్ గా ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది వంశీ. రైట్, థ్యాంక్ యూ కిరణ్. మొత్తంగా ఈ గన్ కల్చర్ అనేది ఖచ్చితంగా అందరం కూడా వ్యతిరేకించాల్సిన పరిస్థితి. తెలంగాణలో అసలు గన్ కల్చర్ అనేది ఇంతకు ముందు లేదు. సో ఎక్కడా కూడా మీరు అన్నట్టుగా ఎవరికైతే థ్రెట్ ఉంటుందో వాళ్లకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వాళ్లకు గన్లు ఇచ్చేవాళ్ళు, ఆ లైసెన్స్ కూడా రెన్యువల్ జరుగుతూ ఉండేది, 3 monthsకి ఒకసారి వెరిఫికేషన్ కూడా జరుగుతూ ఉండేది. కానీ ఒక్కసారిగా బీహార్, రాజస్థాన్, అదేవిధంగా తెలంగాణకు సమీప రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున గన్స్ అనేవి తెలంగాణలోకి రావటం, ఈ మధ్య తరచూ ఇటువంటి ఘటనల్లో ఈ గన్స్తో దాడి చేసే పరిస్థితులు కనిపించడంతో ఒక్కసారిగా ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ఇక నిజామాబాద్ జిల్లాలో కూడా గన్ కల్చర్ బుసలు కొడుతున్న పరిస్థితి. ఇక నిజామాబాద్లో గన్ కల్చర్కు సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ జాయిన్ అవుతున్నారు. శ్రీకాంత్, చూస్తున్నాం రాష్ట్ర రాజధానిలోనే ఇంతకుముందు గన్ కల్చర్ లేని తెలంగాణను మనం చూసాం. అటువంటిది ఒక్కసారిగా ఇప్పుడు జిల్లాలకు కూడా ఈ గన్ కల్చర్ పాకింది. ఒకవైపు భూముల ధరలు పెరగడంతో కూడా రియల్ ఎస్టేట్కు సంబంధించి చాలామంది దాదాలు కూడా అంటే దందాలు చేయటం కోసం దాదాలుగా మారుతున్న పరిస్థితి. సో ఏంటి పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో గన్ కల్చర్కి సంబంధించి? వంశీ, నిజామాబాద్ జిల్లాలో కూడా గత 2021లో గన్ కల్చర్ అనేది స్పష్టంగా కనిపించింది. ఒక గ్యాంగ్ కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఆయన ఫామ్ హౌస్ లో ఆయన బర్త్డే రోజు గాలిలో నాటు తుపాకీతో రౌండ్లు కలిపినటువంటి పైకి రౌండ్స్ పేల్చినటువంటి ఘటన కూడా నిజామాబాద్ జిల్లాలో ఆనాడు కలకలం రేపింది. ఇప్పటికీ కూడా నిజామాబాద్ జిల్లాలో లైసెన్స్డ్ లేని గన్నులు చాలానే ఉన్నాయని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఏదైతే నిజామాబాద్ జిల్లాకు బార్డర్ లో ఉన్నటువంటి నుంచి ప్రధానంగా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బీహార్ ఈ ప్రాంతాల నుంచి ఎక్కువగా నాటు తుపాకీలు సరఫరా అవుతున్నాయి. నిజామాబాద్ లోని ఒక ప్రాంతంలో ఇక్కడ నాటు తుపాకులు కూడా తయారు చేసేవారనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ లైసెన్స్డ్ గన్స్ ఇవ్వక చాలా రోజులైంది. చాలా కాలంగా ఇక్కడ గన్నులకు లైసెన్స్ ఇవ్వడం లేదు. కానీ ఇక్కడ చలామణి అవుతున్నాయనే అనుమానాలు, ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఎక్కడైతే ల్యాండ్ మాఫియా ఉందో, ఎక్కడైతే ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎక్కువగా అయిందో ఆనాటి నుంచి ఈ గన్ కల్చర్ అనేది పెరిగింది. ఆ తుపాకులతో బెదిరించి వాళ్ళ సెటిల్మెంట్ చేసుకున్నటువంటి పరిస్థితులను మనం చాలా వరకు చూసాము. మొన్న హైదరాబాద్ లో కావచ్చు, మెదక్ లో కావచ్చు, పొలిటికల్ లీడర్స్ పైన జరిగినటువంటి తుపాకుల దాడులను చూస్తే మాత్రం ఎక్కడ తెలంగాణ బీహార్ గా మారుతుందో అనే ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ప్రజల్లో ఒకంత భయాందోళన అయితే గురవుతున్నటువంటి పరిస్థితి. అసలు ఎలాంటి లైసెన్స్ లేకుండా ప్రధానంగా చూస్తే 7,000కు పైగా లైసెన్సులు ఉన్నటువంటి గన్నులు ఉన్నాయి. 9,000కు పైగా రిజిస్టర్ అయినటువంటి గన్స్ ఉన్నాయి. అట్లా అధికారుల లెక్కల ప్రకారం అయితే చాలా తక్కువగా ఉన్నాయి. కానీ మార్కెట్ లో ఎక్కువగా చలామణి అవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో గుట్టు చప్పుడు కాకుండా ఈ నాటు తుపాకులు, రివాల్వర్స్ అమ్ముతున్నటువంటి ఘటనలు కూడా చూస్తున్నాం. చాలా గోప్యంగా ఈ వ్యవహారం, ఈ దందా నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. రాత్రుల్లో ఈ గన్ కల్చర్ అనేది ఈ గన్లను సరఫరా చేస్తూ ఇటు మధ్యప్రదేశ్, ఆదిలాబాద్ కి బార్డర్ లో ఉన్నటువంటి మధ్యప్రదేశ్ నుంచి ఎక్కువగా గన్లను ప్రైవేట్ వాహనాల్లోకి గుట్టు చప్పుడు కాకుండా తీసుకొని నిజామాబాద్ లాంటి ఏరియాలు, అలాగే ఇక్కడ నుంచి రాష్ట్ర రాజధానికి ఈ నాటు తుపాకులను తరలిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇదంతా చాలా గోప్యంగా, చాలా గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యవహారం నడుస్తుంది. ఈ గన్ కల్చర్ కి ఫుల్ స్టాప్ పెట్టకపోతే రానున్న రోజుల్లో చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఏదైతే ఈ గ్యాంగులు, ముఠాలు కావచ్చు, ఈ హైవేల పైన ఏటీఎం చోరీలకు పాల్పడే బీహార్ దొంగల వద్ద ఈ నాటు తుపాకులు ఉంటున్నాయనైతే తెలుస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఈ తుపాకీ కల్చర్, ఈ గన్ కల్చర్ ఇంకా పెరిగితే మాత్రం జనాలు చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం ఉంది. జనాల్లో ఒక ఇంత భయాందోళనకు గురై అయ్యే అవకాశం ఉంది. ఎవరెవరు టార్గెట్ ఈజీగా, ఎందుకంటే ఓ వైపు మత్తు పదార్థాలు కూడా విచ్చలవిడిగా చలమణి అవుతున్నాయి. గాంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు,
ఈ Right. గాంజాకు అలవాటు పడినటువంటి యువత ఈ గన్ కల్చర్ కి అలవాటు పడుతున్నారు. వాళ్ళు ఊహించుకొని ఒక మాఫియా లాగా, ఒక రౌడీ లాగా తయారవుతూ సమాజానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ గన్ కల్చర్ ఎంత పెరుగుతుందో దానికి అంత ప్రేరేపిస్తుంది మత్తు పదార్థాలని కూడా ఒక విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈ గన్ కల్చర్ ను నిర్మూలించకపోతే రానున్న రోజుల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇక్కడ నిజామాబాద్ జిల్లాకు వస్తే కూడా తనిఖీలు స్పష్టంగా చేయాలి. పోలీస్ అధికారులు తనిఖీలు చేస్తూ ఎక్కడెక్కడైతే అనుమానస్తులు ఉన్నారు, ఎక్కడెక్కడైతే ఈ గన్లు సరఫరా అవుతున్నారో, ఎక్కడ గన్స్ తయారు చేస్తున్నారు అనే ఈ విషయాలను మాత్రం చాలా స్పష్టంగా తీసుకోవాలి. ఓ ఏరియాలో ఇదంతా తతంగం జరుగుతున్నప్పటికీ అధికారులు అటువైపు వెళ్లే పరిస్థితి లేదని కూడా చెప్తున్నారు వంశీ. ఓవరాల్ గానైతే ఇటు నిజామాబాద్ లో కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, ఎక్కడైతే అనధికారంగా చలామణి అవుతున్న ఈ గన్లను అరికట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి స్థానికులు కూడా కోరుతున్నారు వంశీ. రైట్, థ్యాంక్ యూ. ఇక అడవుల జిల్లా ఆదిలాబాద్ లో కూడా గన్ కల్చర్ పెరిగిపోతోంది. ఇక అడవుల జిల్లా ఆదిలాబాద్ లోను తుపాకీ తోటాల సౌండ్ అయితే వినిపిస్తున్న పరిస్థితి. ఇక ఆదిలాబాద్ జిల్లాలో గన్ కల్చర్ కు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చూస్తున్నాం ఆదిలాబాద్ లో కూడా ఈ గన్ కల్చర్ ఎక్కువైపోయినట్టుగా తెలుస్తుంది. పోలీసులు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? డీటెయిల్స్ ఏంటి? వంశీ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానైతే ఇటు తుపాకుల మోతనైతే కలకలం అయితే రేపుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి. కేవలం ఇది రాష్ట్రానికే కాకుండా ఇటు జిల్లాలకు కూడా పూర్తిగా గన్ కల్చర్ విస్తరించడంతో అయితే జిల్లా వాసులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గతంతో పోల్చుకుంటే గత కొద్ది రోజులు కూడా పూర్తిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకోవడంతో పాటు ఇటు భూ వివాదాలు పూర్తిగా నెలకొన్న సందర్భంలోనైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నటువంటి వారు కావచ్చు, ఇటు ఆ భూ సమస్యలను కొలిక్కి తీసుకొచ్చే సందర్భంలో గ్యాంగులుగా ఏర్పడి ఈ గ్యాంగ్ వార్లతోటి ఆ తుపాకుల మూతలతో అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాం. గతంలో చూసాం మనం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా మంచిర్యాలలో ఇటు సింగరేణిలో గన్ కల్చర్ అయితే తీవ్రంగా పెరిగిపోతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. సింగరేణి వ్యాప్తంగా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకోవడంతో అయితే ఇక్కడ భూముల విలువలోకి ఒకేసారిగా రెక్కలు రావడం, కోట్లలో లావాదేవీలు జరుగుతున్న నేపథ్యంలోనైతే గ్యాంగుల మధ్యనైతే వార్లైతే కొనసాగుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి. గతంలో లక్షపేటకు చెందినటువంటి ఒక వ్యక్తి మంచిర్యాలకు సంబంధించినటువంటి వ్యక్తులను భూ వివాదంలో బెదిరించడంతో పాటు కాల్పులకు తెగబడంతో కూడా కలకలం అయితే రేపిన సందర్భాలు అయితే ఉన్నాయి. మరోవైపు జైపూర్ కు సంబంధించి జైపూర్ లో ఒక వ్యక్తి ఇటు గోదావరికి చెందినటువంటి మహిళతోటి అక్రమ సంబంధం ఉన్న నేపథ్యంలో కూడా అతను ఆ గన్ను తీసుకుని వెళ్లి ఆ భార్య చూస్తుండగానే భర్తను కూడా కాల్చిన సందర్భాలను కూడా మనం చూసాం. అయితే కేవలం ఇటు భూ సంబంధిత లావాదేవీలే కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు, అక్రమ సంబంధాలకు అడ్డు వస్తే కూడా గన్లతోటి కాల్చి చంపుతూ కూడా గన్ కల్చర్ ను ప్రేరేపించడంతో అయితే పూర్తిగా ఆందోళన వ్యక్తం చేయాల్సిన సందర్భాలు అయితే వస్తున్నాయి. గతంలో ఎన్నడూ ఎక్కడ లేని విధంగా ప్రస్తుతం అయితే గన్ కల్చర్ అయితే పెరిగిపోతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కేవలం ఒకప్పుడు గన్ అనేది స్టేటస్ సింబల్ గా వాడినటువంటి వారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేవలం బెదిరింపులకు లేదనుకుంటే ఇటు కాల్చి చంపడానికి మాత్రం వాడడంతో అయితే ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మంచిర్యాల రైల్వే స్టేషన్ ప్రధాన మార్గంగా ఉంది. పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర నుంచి కావచ్చు, ఇటు రాజస్థాన్, బీహార్, యూపీకి సంబంధించి పూర్తిగా సంబంధాలు రైల్వే శాఖ పరంగా ఉండడంతో అయితే అక్కడ నుంచి తక్కువ మొత్తంలో ఇటు గన్స్ అయితే ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత దాని విలువనైతే 4 రెట్లు అయితే పెరుగుతుంది. సాధారణ తల్వార్ కు సంబంధించి 2000 రూపాయలకు కొనుగోలు చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత 4 గింతలు అయితే అమ్ముతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దీంతో అక్రమంగా పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి ఇక్కడ గన్స్ అయితే తీసుకొస్తున్నారు. జిల్లాలో కూడా విచ్చలవిడిగానైతే ఇటు అమ్మకాలు అయితే కొనసాగుతున్న సందర్భం. కేవలం ఏదైనా అడపాదడపా సంఘటనలు జరిగినప్పుడు పోలీసులు చర్యలు చేపడుతున్నారు, అప్పుడు మాత్రమే కేవలం హడావిడి చేస్తున్నారు తప్ప ఆ తర్వాత అసలు ఈ గన్స్ ఎక్కడి నుంచి వస్తాయి, పూర్తి స్థాయి విచారణ చేపట్టింది లేదు. జిల్లాలో ఎన్ని గన్స్ లైసెన్స్డ్ ఉన్నాయి, అక్రమంగా ఎన్ని వాడుతున్నారు అనేది కూడా పోలీసులు అయితే చర్యలు చేపట్టకపోతే గన్ కల్చర్ అయితే విస్తరిస్తున్న పరిస్థితులు ఉన్నాయి జిల్లాలో. వంశీ,
రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మీరు అన్నట్టుగా మొత్తంగా గన్ కల్చర్ అయితే రాష్ట్ర రాజధాని నుంచి జిల్లాలకు కూడా పాకుతుంది. పోలీస్ శాఖ సత్వరమే చర్యలు తీసుకోవాలి. ఎప్పుడూ లేని విధంగా ఎప్పుడు ఎక్కడ ఏ గన్ను నుంచి తూటా బయటకు వస్తుందో తెలియని పరిస్థితి. రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, ఇంకొక మార్గం అవ్వచ్చు, ఎవరైనా ప్రత్యర్థులు ఉంటే ఆ ప్రత్యర్థులను టార్గెట్గా చేసుకునేందుకు ఈ గన్స్ను కూడా వాడుతున్నారు. పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి నేరుగా గురిపెట్టి మరీ కాల్చుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో ఏది ఏమైనా ఇటు క్రైమ్ని ఖచ్చితంగా ప్రభుత్వాలు కట్టడి చేయాలి. గన్ కల్చర్ అనేది తెలంగాణ నుంచి పూర్తిగా తరిమివేసేలా ప్రభుత్వాలు అడుగులు వేయాలని ఆశిద్దాం. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి ఐ న్యూస్.